పరిశుద్ధాత్మ దేవాని ప్రసన్నత మాకింకా దయచేయవా. నీ అభిషేకం పొంగి పొర్లాలి. ఓ వర్షిప్ యు లార్డ్. ఓ యేసు, ఓ యేసు, వర్షిప్ యు లార్డ్. పరిశుద్ధ స్థలములో నిలుపును. దేవా నీ మహిమ మమ్ములను పరిశుద్ధ స్థలములో నిలుపు. ఒక మాట మీతో పంచుకోవాలనుకుంటున్నాను. యు నో వాట్ వర్షిప్ డస్. పరిశుద్ధాత్మ శక్తి మనని కమ్ముకుంటుంది. యు నో వాట్, ఆరాధన ఏం చేస్తుందో తెలుసా? పరిశుద్ధ స్థలంలోనికి మనల్ని తోడుకొని పోతుంది. ఎప్పుడైతే ఆ పరిశుద్ధ స్థలంలోనికి నువ్వు వెళ్తావో, వెన్ యూ ఎంటర్ ఇన్ టు దాట్ హోలీ ప్లేస్, దేవుని యొక్క మహిమ నిన్ను కమ్ముకుంటుంది. అదే ఆరాధన చేసేది. ఆయన మహిమ కమ్ముకున్నప్పుడు నీ కట్లు నీకు తెగిపోతాయి. ఆయన మహిమ నిన్ను కమ్ముకున్నప్పుడు, ఆయన మహిమ నిన్ను కమ్ముకున్నప్పుడు ఆత్మ లోతుల్లోనికి నువ్వు వెళ్ళగలుగుతావు. ఎస్, లెట్ us do this thing కంప్లీట్గా. ప్రభువా నీ మహిమను నువ్వు కమ్ముకోవాలి. నీ పరిశుద్ధ స్థలంలో నేను నిలబడాలి. దేవా నీ మహిమ మమ్ములను పరిశుద్ధ స్థలములో నిలుపును. దేవా నీ మహిమ మమ్ములను పరిశుద్ధ స్థలములో నిలుపును. అందరం పాడదామా? దేవా నీ మహిమ మమ్ములను యేషువా పరిశుద్ధ స్థలములో నిలుపును. దేవాని ప్రసన్నత మా మధ్యలో దిగిరానిమ్ము. దేవాని ప్రసన్నత మా మధ్యలో యేషువా దిగిరానిమ్ము. దేవాని ప్రసన్నత మా మధ్యలో దిగిరానిమ్ము. ప్రసన్నత మా మధ్యలో యేషువా దిగిరానిమ్ము. దేవుని అభిషేకం ఈ స్థలంలో పొంగి పొర్లును అని పాడుకుందామా? థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ మాస్టర్. ఓ యేషు, అభిషేకమే ఈ క్షణమే దిగి వచ్చును. అందరం దేవుని అభిషేకమే ఈ క్షణమే పొంగి పర్లును. అందరం కలిసి దేవుని అభిషేకమే ఈ క్షణమే పొంగి పర్లును. దేవాని మహిమ మమ్ములను పరిశుద్ధ స్థలములో నిలుపును. ఓ
పరిశుద్ధ స్థలములో నిలుపును దేవాని ప్రసన్నత మా మధ్యలో దిగిరాని యెషువా దేవాని ప్రసన్నత మా మధ్యలో దిగిరాని ఓ దేవాని ప్రసన్నత మా మధ్యలో దిగిరాని దేవా నీ కొరకు మేము వేచి ఉన్నాము Lord, all we need is you, Father. యెషువా నీకు వందనాలు, సర్వోన్నతుడా మీకు వందనాలు. దేవా నీ మంచి దూతల్ని మా మధ్యలోనికి దించింది దేవా. తండ్రి నీకు స్తోత్రాలు. అభిషేకమా నీకు, అయ్యా అభిషేక్తుడా నీకు వందనాలు. ఓ ఫాదర్, ఓ ఫాదర్, ఓ ఫాదర్ వి థాంక్ యూ. ఓ జీసస్ వి వర్షిప్ యు. అందరము కలిసి పాడుకుందాం. దేవుని మంచి దూతలే మన మధ్యలో దిగి వచ్చునని పాడుకుందామా. Heaven, let we experience the heaven. Thank you, Father. Thank you, Lord. దేవుని అభిషేకమే ఈ క్షణమే దిగి వచ్చును దేవుని మంచి దూతలు ఈ క్షణమే దిగి వచ్చును దేవాని మహిమా మమ్ములను పరిశుద్ధ స్థలములో నిలుపును దేవాని మహిమా మమ్ములను పరిశుద్ధ స్థలములో నిలుపును దేవాని ప్రసన్నత మా మధ్యలో దిగిరాని యెషువా దేవాని ప్రసన్నత మా మధ్యలో దిగిరాని యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా అందరం యేసయ్యా యేసయ్యా యెషువా యేసయ్యా యేసయ్యా ఓ దేవా ఓ వండర్ఫుల్ దేవా నీకు వందనాలు. అయ్యా మీకు మహిమ చెల్లిస్తున్నాను దేవా, మీకు ఘనత చెల్లిస్తున్నాను. There's none like you, Father. There's none like you, O Lord. మహోన్నతుడా, అద్భుతాలు చేసేవాడా, నీ వంటి వారు ఎవరు కూడా లేరు ప్రభువా. మీ నామాన్ని ఘనపరుస్తున్నాము. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. అయ్యా మమ్మల్ని ఎంతో ప్రేమించి ఈ లోకానికి తెంచిన వాడా, మీకు మహిమ చెల్లిస్తున్నాను, మహిమ చెల్లిస్తున్నాను దేవా. లార్డ్ ఐ వర్షిప్ యూ ఫాదర్. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివి, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివి. అందరం పాడదామా. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే,
వర్ణించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. అందుకే ఆరాధన దేవా, నీకు ఆరాధన, మీకు మహిమ చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు ప్రభా. అయ్యా, మమ్మల్ని ఎప్పుడూ కూడా విడవక మా ప్రక్కలో ఉంటున్న దేవుడవు. There's none like you, Holy Spirit. There's none like you, Lord. నిజంగా యేసయ్యా, నీలా ఎవరు కూడా లేరు. యు నో వాట్, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ హిట్టింగ్ us. As you sing this song, తుమ్సా కోయి నహి, నీలా ఎవరు లేరు దేవా, నీలాగా ఎవరు లేరు యేసయ్యా. నీలా లేరు ఎవరు, నీ వంటి వారు లేరు, నిన్ను నమ్ముచున్నాను, నీ వంటి వారు లేరు.
Father God, we worship you. యేసు నీలా ఎవరు లేరు, యేసు నీలా ఎవరు లేరు. మీరొక్కరే ప్రభువా. Lord, there is none like you. Oh, Shahula Darabasharada. Father, we thank you. Jesus, we worship you. యేసు మీకే మహిమ, 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 యేసు మీకే మహిమ రాజా. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Lord, I believe that, oh Father Lord, you are amidst of us. Of course, దేవా మేము ఒక్కొక్క ప్రాంతాల్లో ఉండొచ్చు, కానీ ప్రభా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుండగా నీ ఆత్మ చేత ఒక్కొక్క బిడ్డను దర్శిస్తున్నావని నేను నమ్ముతుంటున్నాను. అయ్యా, ఇదిగో నువ్వు ఒక్కొక్క బిడ్డను తాకుతున్నావని నమ్ముతున్నాను. బికాస్ లార్డ్, వి సర్వ్ ఆల్మైటీ గాడ్, ఎల్ షెదాయ్. నిన్ను మేము నమ్ముతున్నాము, నిన్ను నేను ఆరాధిస్తున్నాము. యు ఆర్ ఎ సూపర్ న్యాచురల్ గాడ్ ఆఫ్ ఫాదర్. అసాధ్యమైన దేవుడవు ప్రభా. అయ్యా, అసాధారణమైన దేవుడవు ప్రభా. నీకు అసాధ్యము ఏది లేదు ప్రభా. లార్డ్, ఐ వర్షిప్ యు, ఐ వర్షిప్ యు, ఐ వర్షిప్ యు. నీ నామాన్ని పైకెత్తుతున్నాను, నీ నామాన్ని పైకెత్తుతున్నాను. యేసు, యు బి గ్లోరిఫైడ్. యేసు, నీకే మహిమ చెల్లిస్తున్నాను, ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. తండ్రి, ముదిన సమయాన్ని మీ చేతికి నేను అప్పచెప్తున్నాను ప్రభా. మా ఒక్కొక్కరితో మాట్లాడి మమ్మల్ని బలపరచండి దేవా. ఇంత మట్టుకు ఆరాధనలో తోడున్నాదేవా, ఇక ముందు కూడా మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఆయన యొక్క ప్రసన్నత చాలా గొప్పది, చాలా బలమైనది. ఒక వ్యక్తి ఆయన ప్రసన్నతలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ఆయన ప్రసన్నతను, ఆయన అభిషేకాన్ని, ఆయన ప్రేమను అనుభవించినప్పుడు, యు నో వాట్, హిస్ లైఫ్ చేంజ్. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో గడుపుతారో, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుడి యొక్క సన్నిధిలో ఉంటుందో, ఎప్పుడైతే ఒకరు దేవుని యొక్క సన్నిధిని బలంగా అనుభవించడం మొదలు పెడతారో, ఆయన ప్రేమను బలంగా అనుభవించడం మొదలు పెడతారో, ద పర్సన్స్ లైఫ్ విల్ చేంజ్. దేవుని యొక్క ప్రసన్నత మనందరినీ కూడా మార్చివేసేదిగా ఉంది. ఆయన యొక్క సన్నిధి మన అందరినీ కూడా మార్చివేసే సన్నిధిగా ఉంది. హల్లెలూయా. నా లైఫ్లో కూడా నేను ఈరోజు నా లైఫ్ని తీసుకొని నా సాక్ష్యాన్ని పంచుకుంటూ నేను వాక్యం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. టుడే వేర్ ఐ యామ్, వాట్ ఐ యామ్, హౌఎవర్ ఐ యామ్, ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ జీసస్ అలోన్. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ అలోన్. మేబీ నేను కొంతమందికి తెలిసిండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. బట్ యు నో వాట్, నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఎంతమంది అయితే నన్ను ఎరిగి ఉన్నారో, నా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ని వాళ్ళు చూశారు, నా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వడం వాళ్ళు చూశారు. అండ్ టుడే ఐఎమ్ హియర్ టు టెస్టిఫై దట్ ట్రాన్స్ఫర్మేషన్ బిఫోర్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. నేను యాక్చువల్లీ మాది మెదక్, తెలంగాణ, మాది మెదక్. చిన్నప్పటి నుంచి మంచి క్రిస్టియన్ ఫ్యామిలీలోనే మేము ఉన్నాము. చాలా ప్రేయర్స్ అయ్యేవి ఇంట్లో, అన్నీ బాగానే ఉండేవి. ఓకే, దేవుడు ప్రార్థన చేసుకోవాలి, పాటలు పాడాలి, వాక్యం చదువుకోవాలి, సరే ఓకే ఫైన్ అనుకునేదాన్ని. బట్ యు నో, చిన్నప్పటి నుంచి అలా పెరుగుతూ వచ్చాము. చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో చాలా ట్రబుల్స్ వీ ఫేస్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అండ్ ఆల్. కానీ దేవుడు కృప మమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. హీ నెవర్ లెఫ్ట్ us alone. ఆయన యొక్క కృపలో మేము పెరుగుతున్న కొద్దీ, ఆయన కృపను బట్టి మేము ఒక లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ని మేము అనుభవించగలిగినాం, మేము చూడగలిగినాం. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి అలా ఒక నేమ్ సేక్ క్రిస్టియానిటీలో నేమ్ సేక్గా నేను పెరుగుతూ రావడం జరిగింది. ఆ తర్వాత
నేను 10th ఆ టైంకి వచ్చే వరకు ఐ రియలీ డోంట్ నో వాట్ సాల్వేషన్ ఇస్. నిజంగా రక్షణ అంటే ఏంటో తెలీదు. ఓకే, అందరూ పాడుతున్నారు నేను పాడాలి, అందరూ ఉంటున్నారు నేను ఉండాలి అనే తప్ప ఇంకా ఒక డీప్ కనెక్షన్ విత్ జీసస్ అనేది నా లైఫ్లో లేదు. కానీ నేను ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి వచ్చానో, నేను ఎప్పుడైతే 10th స్టాండర్డ్లోనికి వచ్చానో, అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్. ఎట్లా నేను రియలైజ్ అయ్యాను అని అంటే, ఒకరోజు నాకు బాగా గుర్తుంది, ఇంట్లో ఒక ప్రేయర్ అవుతుంది. ఐ కేమ్ ఫ్రమ్ ద స్కూల్, 10th స్టాండర్డ్లోనే ఉన్నాను. అండ్ దెన్ అప్పుడు ఇంట్లో ఏదో ప్రేయర్ అవుతుంది. ఐ వాజ్ వాచింగ్ ఫ్రమ్ ద విండో. నేను విండో నుంచి వాచ్ చేస్తున్నాను. ఏంటి అంటే మా మమ్మీ చాలా హోలీ స్పిరిట్ తోటి నింపబడి షీ వాజ్ టాకింగ్ ఇన్ టంగ్స్. నేను అనుకున్నాను, అబ్బా ఏంటి ఇట్లా మాట్లాడుతుంది, నా పరవంతా పోతుంది, బికాజ్ షీఈస్ టాకింగ్ ఇన్ సమ్ అదర్ లాంగ్వేజెస్ అండ్ షీఈస్ బిహేవింగ్ ఆడ్. ఏంటి ఇది ఇట్లుంటుందా అని చెప్పేసి ఐ వాజ్ థింకింగ్. ఓకే ఫైన్లే, ఏం చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వాట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ వాజ్, నేను అక్నాలెడ్జ్ చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత వాళ్ళు అనుభవించే ఆనందాన్ని నేను చూడడం మొదలుపెట్టాను. అఫ్కోర్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో వాళ్ళు మాట్లాడుతున్నారు, దే క్లాపింగ్ దేర్ హ్యాండ్స్, దే సింగింగ్, కానీ ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్, సంథింగ్ న్యూ. ఓకే ఫైన్లే అనుకున్నాను. ఆ తర్వాత ఇంకో రోజు అలా మా ఇంట్లో ప్రేయర్స్ అవుతూనే ఉండేవి. ఇంకో రోజు ఒక పాస్టర్ని తీసుకొని, మా స్పిరిచువల్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చారనమాట, ఇంటికి వచ్చారు. ఇంటికి ఒక పాస్టర్ని తీసుకొని వచ్చి ఆ రోజు వాక్యం చెప్తున్నారు. ఏ వాక్యం చెప్తున్నారు అని అంటే, కుక్క తన వాంతికి తిరిగినట్టు మళ్ళీ నువ్వు తిరగకు, దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు ఉండు, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోకు. ఒకవేళ దేవుడి చిత్తంలో నువ్వు నడవకపోతే దేవుడి యొక్క కోపాన్ని దేవుడి యొక్క కోపాన్ని నువ్వు చూస్తావు. యూ హ్యావ్ ఎ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు వెనక్కి తిరగకు, స్టేబుల్గా ఉండి దేవుణ్ణి ప్రేమించటం ఆరంభించు, దేవుని ప్రేమించటం మొదలుపెట్టు అని ఆయన వర్డ్ చెప్పడం ప్రారంభించాడు. ఆయన వాక్యం చెప్తున్నప్పుడే నేను ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని నేను ఫేస్ చేస్తున్నాను. ఏమని అనంటే, నా శరీరం అంతా కూడా ఒకలాంటి చాలా వేడిగా అయిపోతుంది. నాకేంటో అర్థం అవట్లేదు, ఏంటి స్పెషల్గా ఉంది అని. ఆయన చెప్తున్న ప్రతి మాట కూడా నా గుండెలో, నా హృదయంలో గుచ్చుకుంటున్నాయి. వాట్ ఈస్ దిస్ లార్డ్, వాట్ ఈస్ దిస్ లార్డ్. ఆ తర్వాత ఆయన వాక్యం చెప్పి తర్వాత చిన్నగా వర్షిప్లోనికి తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు. వెన్ వీ వర్ వర్షిపింగ్, ఆ వర్షిప్లో నేను ఇన్వాల్వ్ అయిపోయాను. వెన్ ఐ స్టార్ట్ వర్షిపింగ్ ద లార్డ్, ఆ వర్షిప్లో నేను ఇన్వాల్వ్ అయిపోయి, ప్రభా అవును ఈరోజు నన్ను నీ ఆత్మతో నింపు ప్రభా, ఈరోజు నేను నీ పాత్రగా వాడబడాలి ప్రభా, అయ్యా నన్ను నింపుకో ప్రభా, నీ చిత్తాన్ని నాకు బయలుపరచు ప్రభా అని ఎప్పుడైతే నేను ప్రార్థించడం మొదలుపెట్టానో, ఐ కెన్ సెన్స్ అ ఫీలింగ్. నా తల మీద నుంచి ఆయిల్ పారుతున్నట్టుగా నేను చూస్తూ ఉన్నాను. ఒక అభిషేకం నా మీదికి దిగుతుంది. నా తలపైన నుంచి ఆయిల్ ఇట్ వాజ్ కమింగ్ ఓవర్ మై హెడ్. పైనుంచి కిందికి అది పారుతూ ఉంది. శరీరం అంతా కూడా ఒక వామ్ బ్లాంకెట్తో కప్పినట్టుగా ఒకరు వచ్చి నన్ను కప్పుతున్నారు. ఐ కుడ్ సీ దట్. ఏంటి ప్రభా ఇది అన్నప్పుడు, ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ దట్. ఎప్పుడు నేను అది అనుభవించలేదు. అప్పుడు అది ఎప్పుడైతే నేను అనుభవించానో, నేను అనుకున్నాను, ప్రభా దిస్ ఈజ్ యూ లార్డ్. ఆ రోజు వరకు కూడా ఐ రియలీ డోంట్ నో ద లవ్ ఆఫ్ గాడ్, ఐ రియలీ డోంట్ నో ద ఎక్స్పీరియన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అది నేను అనుభవించిన తర్వాత నా చుట్టూ కూడా ఆ వామ్ బ్లాంకెట్ ఎప్పుడైతే ఆ కప్పబడి ఉందో, దేవుని యొక్క అభిషేకం ఎప్పుడైతే నా మీద నుంచి పొరలి పారుతుందో, ఐ కెన్ సెన్స్ దట్ గాడ్ ఈజ్ విత్ మీ. అప్పటి వరకు కూడా అప్పటి వరకు కూడా ఐ వాజ్ లాస్ట్ కంప్లీట్లీ. ఫ్రెండ్స్ అని అట్లా అని ఐ వాజ్ టోటలీ లాస్ట్. ఆ తరువాత ఆయన వెళ్తూ నాకు ప్రార్థన చేసి
ఒక మాట చెప్పి వెళ్ళాడు. ఏమని అనంటే, దేవుడు నిన్ను అనేక మంది యవనస్తులకు ఒక మాదిరిగా వాడుకోబోతున్నాడు. ఫిలిప్పు కుమార్తెల యొక్క అభిషేకం, ప్రవక్తని యొక్క అభిషేకం నీ మీద ఉంది అని చెప్పి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. నేను అనుకున్నాను, ప్రవక్తని అభిషేకము ఏంటి, నేను వాడబడడం ఏంటి? ఐ వాజ్ వండర్డ్, ఐ వాజ్ సర్ప్రైజ్డ్. నేను వాడబడడం ఏంటి ప్రభా, నేను అనేక మంది యూత్ని నడిపించడం ఏంటి అని చెప్పేసి నేను అనుకున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ డే ఏమైంది అంటే, ఐ రిమెంబర్ దట్ ఇట్ వాజ్ సండే, ఇట్ వాజ్ అరౌండ్ 2013లో సండే రోజు. మమ్మీ డాడీ లేరు ఇంట్లో. అండ్ ఐ టోల్డ్ మై ఫ్రెండ్స్, ఏమని అని అంటే, అందరూ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ కూడా కాదు, నేను అప్పుడు 10th ఉంటే వాళ్ళందరూ, ఒక అక్క ఇంటర్లో ఉంది, ఒక ఆమె 8th ఉంది, ఒక ఆమె 7th ఉంది, ఇంకొకరు 4th 5th ఉన్నారు. అండ్ దెన్ ఐ టోల్డ్ దెమ్, సరే ఈరోజు అందరూ మీరు మా ఇంటికి రండి, మనం ప్రేయర్ చేసుకుందామని చెప్పాను. మై ఏజ్ వాజ్ 10 అప్పుడు. మనం ప్రేయర్ చేసుకుందాము అని చెప్పాను. అండ్ దెన్ వాళ్ళందరూ ఇంటికి వచ్చారు. అప్పటి వరకు కూడా వి లిటరల్లీ పాస్ ద టైం అనమాట. ప్రేయర్ అనుకున్నాం కానీ వి లిటరల్లీ పాస్ ద టైం అంతా కూడా పాస్ చేసేసాము. అండ్ దెన్ 6 o'clockకి అప్పుడు ఏమన్నారు అంటే, ఓకే ఫైన్, చీకటి అవుతుంది, ఇంకా మేము వెళ్ళిపోతాము అన్నప్పుడు నేను అన్నాను, వద్దు ప్లీజ్ ఒకసారి ఆగండి అని చెప్పేసి ఐ వాజ్ ప్లీజింగ్ దెమ్, బతిమలాడుతున్నాను వాళ్ళని. ఆ తర్వాత వాళ్ళు అన్నారు, తర్వాత నేను అన్నాను, సరే వెళ్ళిపోయే ముందు ఒక 5 minutes మనం ప్రేయర్ చేసుకుందాము అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి ఏం చేశాను అని అంటే, అందరూ మోకరించండి అని చెప్పి వాళ్ళందరినీ మోకాలు ఉన్నాక నేను కూడా మోకరించి, సరే ఇప్పుడు మనమందరం ప్రార్థన చేద్దాము అని చెప్పేసి we were praying actually. ప్రేయర్ చేసినప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ స్టెప్ ఐ టుక్. ఏం చెప్పాను అంటే, ఇప్పుడు దేవుడు మన అందరినీ కూడా ఆత్మచేత అభిషేకించబోతున్నాడు, సో అందరం కలిసి గట్టిగా ప్రార్థన చేద్దాము అని చెప్పాను. ఐ డోంట్ నో వై ఐ టోల్డ్ దట్. నేను ఎందుకు చెప్పానో కూడా తెలీదు. ఐ వాజ్ 10 అప్పుడు. ఐ వాజ్ టోటలీ లైక్, ఏంది నేను ఇట్లా చెప్పినా అనుకున్నా కూడా. అక్కడ కూర్చొని ఇప్పుడు పరిశుద్ధాత్మ కొరకు మనం అడుగుదామని 6 o'clock to 7 o'clock we were praying. 6 నుంచి 7 వరకు మేము ప్రార్థిస్తున్నాం. we were completely lost in his presence. చిన్న పిల్లలం అందరం కూడా, మాకేమీ తెలీదు, కానీ we were asking the presence of God, we were asking the gift from the Lord. అడుగుతున్నాము, ప్రభా నాకు నీ అభిషేకం కావాలయ్యా, ప్రభా నాకు మీ ఆత్మ కావాలి, యేసయ్యా నాకు తోడుగా ఉండు, నాతో మాట్లాడు. ఇలా మేము అడగడం ప్రారంభించాము. ప్రభా మాకు కావాలి ప్రభా నువ్వు అని అడగడం ప్రారంభించాము. లిటరల్లీ 1 గంట సేపు ఏడుస్తూ ప్రార్థించాము, 6 to 7 o'clock వరకు. అంతసేపు మేము ప్రార్థిస్తున్నాము. అండ్ 7 to 8 o'clock వరకు మేము దేవుని యొక్క అభిషేకంతో నింపబడడం జరిగింది. హౌ కెన్ ఐ సే అంటే, కొంతమంది ఫర్ ద ఫస్ట్ టైం భాషలలో మాట్లాడడం ప్రారంభించారు. అండ్ ఆ రోజు నేను భాషలలో మాట్లాడలేదు, కానీ దేవుని యొక్క శక్తిని, అభిషేకాన్ని గొప్పగా నేను అనుభవించాను. అండ్ దెన్ ఐ కుడ్ హియర్ ఏంజెల్స్ సింగింగ్ అలాంగ్ విత్ అస్. దేవుని యొక్క దూతలు మాతో పాటు కూడా పాడుతున్న స్వరాన్ని నేను విన్నాను. ఇట్ వాజ్ లిటరలీ వెరీ గుడ్. అది ఇంకో లెవెల్లో ఉండింది. అభిషేకం పొంగుతుంది. ఆ 10th standardలో దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ దట్ వాజ్ మై హ్యూజ్ ఎక్స్పీరియన్స్ విత్ జీసస్. ఎస్, ఆ రోజు మేము నింపబడ్డాము. ఆ రోజు 7 కూర్చొని మేము ప్రార్థించినప్పుడు ఇట్ రిమైండెడ్ మీ అ సీన్ ఆఫ్ పెంటకోస్టల్ డే. ఎలా అయితే శిష్యులు దే వర్ లాక్డ్ ఇన్ అ రూమ్ అండ్ దే ప్రేడ్, అలాగే మేము ప్రార్థన చేసాం. ఇన్ ద సేమ్ మేనర్ ఇట్ హ్యాపెన్ టు అస్. ఆ రోజు మేము దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నాం. ఆ తర్వాత ద నెక్స్ట్ డే రక్షింపబడిన కొత్తలో అందరికీ ఎలా ఉంటుందంటే, అబ్బా నేను ఎప్పుడు దేవునితోనే ఉండాలి, నేను ఎప్పుడు దేవునిలోనే గడపాలి, నేను ఎప్పుడు దేవుని పక్కనే ఉండాలి అని అనుకుంటాం కదా. ద సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ మీ. అండ్ ద నెక్స్ట్ డే వాట్ ఐ డిడ్ వాజ్, నా బైబిల్ తీసుకొని వెళ్ళిపోయి నేను ప్రేయర్ చేసుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టాను. అలా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు
నా భాష నాకు రావట్లేదు. ఏదేదో వచ్చేస్తుంది నోటికి, నా భాష నాకు రావట్లేదు. ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఇన్ తెలుగు, ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, నథింగ్. వెళ్ళి మోకరించి ప్రార్థిస్తుంది, ఏదేదో వచ్చేస్తుంది. ఆ రోజు నేను బైబిల్ పట్టుకొని వచ్చి మమ్మీని అడిగాను, మమ్మీ నాకు ఇట్లా భాషలు వస్తున్నాయి, ఏంటి ఏంటి అంటే, డోంట్ స్టాప్, ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయని చెప్పింది మమ్మీ. ఓకే ఫైన్, మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ మోకరించి ఐ వాజ్ ఎంజాయింగ్ ది స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. మళ్ళీ భాషలతో మాట్లాడడం మొదలు పెట్టాను. అలా దేవుని యొక్క అభిషేకాన్ని నేను పొందుకోవడం జరిగింది. దేవుడి యొక్క గిఫ్ట్స్ని నేను పొందుకోవడం జరిగింది. ఆ తర్వాత 10th అయిపోయింది, ఇంటర్మీడియట్లోకి వచ్చాక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయింది. అండ్ దెన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి నేను వచ్చాక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి నేను వచ్చాక చాలా బాగా చదివేదాన్ని. బాగా అంటే మరీ బాగా అని కూడా నేను చెప్పలేను, బట్ ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్. నేను బాగా చదువుకునేదాన్ని. ఐ నెవర్ ఫెయిల్డ్ ఇన్ ఎనీ సబ్జెక్ట్. బాగా చదువుకున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ దెన్ ఇంటర్లో వచ్చాక ఏమైపోయింది అని అంటే, నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫిజిక్స్ సబ్జెక్ట్ నాది పోయింది. ఐ వాజ్ టోటల్లీ బ్రోకెన్. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయింది, అప్పుడే బ్రేక్ అయిపోయాను. ఎందుకంటే మై ఎయిమ్ వాజ్ టు బికమ్ అ డాక్టర్ కావాలి అనేది నా ఆశ. మా డాడీకి కూడా నన్ను డాక్టర్ చేయాలనేది ఆశ. సో నేను ఫుల్ హోప్స్తో ఉన్నాను, ఐ కెన్ క్రాక్ దిస్ ఎనీవే, పక్కా నేను మంచిగా డాక్టర్ చదువుతాను, ఐ విల్ బీ అ డాక్టర్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను నేను. అండ్ దెన్ ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి, ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. అండ్ ఐ కుడ్ సీ మై సెల్ఫ్ దట్ ఐఎమ్ అ ఫెయిల్యూర్ ఇన్ వన్ సబ్జెక్ట్. ఐఎమ్ ఫెయిల్డ్. I was failed in physics subject. And then చాలా బాధేసింది. అప్పటికి మా ఫ్రెండ్స్ అందరూ కూడా దే వర్ కాలింగ్ అండ్ ఆస్కింగ్ మీ ఏమైంది అండ్ మా టీచర్స్ కూడా మా 10th వరకు మమ్మల్ని టీచర్స్ కూడా సమ్ ఆఫ్ దెమ్ కాల్డ్ అప్ అండ్ దే వర్ ఆస్కింగ్ మీ ఏమని అని అంటే, ఏమైంది రిజల్ట్ ఏమైంది, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ. నేనేం చెప్పలేకపోతున్నాను, బికాజ్ ఐ వాజ్ ఫెయిల్. దే వర్ సర్ప్రైజ్డ్. ఏమంటున్నారంటే, నువ్వు ఫెయిల్ అవ్వడం ఏంటి, నీకంటే బాగా చదివిన వాళ్ళు కూడా దే పాస్డ్ ఆఫ్, హౌ కెన్ యూ ఫెయిల్. నాకే తెలీదు నేను ఎలా ఫెయిల్ అయ్యాను. ఐ రియలీ డోంట్ నో. చాలా బాధేసింది. అండ్ అగైన్ ఐ వెంట్, బైబిల్ పట్టుకొని వెళ్ళి కూర్చున్నాను, ప్రభా ఎందుకు నేను ఫెయిల్ అయిపోయాను ప్రభా అని. ఐ స్టార్టెడ్ క్రయింగ్. అండ్ దెన్ ఆ రోజు నేను ఒక వర్డ్స్ని పొందుకున్నాను. ఏమనంటే, మీ ఓర్పు సకల జనులకు తెలియపరచబడు నిమిత్తము ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులతో దేవుని స్తుతించండి ఫిలిపియన్స్లో రాసిపెట్టి ఉంటుంది. ఆ వచనంతో దేవుడు నాతో మాట్లాడాడు. నేనన్నాను, ప్రభా నాకు అసలు ఓర్పు ఏముంది ప్రభా, అయినా నా ఓర్పు టెస్ట్ ఎందుకు చేస్తున్నారు ప్రభా, వాట్ ఆర్ మై లార్డ్, నేను ఎవరికి ఉపయోగపడతా అని నా ఓర్పు మీరు టెస్ట్ చేయడానికి. అండ్ దెన్ అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థం కాలేదు. ఓకే ఫైన్లే అనుకున్నాను. అండ్ దెన్ ఆ 1 year కూడా, అండ్ టు బీ ఫ్రాంక్ నేను సప్లిమెంటరీ కూడా కట్టలేదు. టోటలీ బ్రోకెన్ అయిపోయి అన్నీ అయిపోయి తరువాత 1 year తర్వాత అండ్ అగైన్ ఐ రోట్ దట్ సబ్జెక్ట్ అండ్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఈ 1 yearలో గాడ్ గివ్ మీ సో మెనీ ఎక్స్పీరియన్సెస్. ఆ 1 year ఖాళీగా ఇంట్లో కూర్చున్నాను, బట్ యునో స్పిరిచువల్గా దేవుడు చాలా నేర్పించాడు. ఎవ్రీథింగ్ చాలా బ్రేకప్ అయిన స్టేజ్లో ఆ 1 yearలో నేను ఉన్నాను. ఎవ్రీథింగ్ ఐ వాజ్ టోటలీ అవుట్ ఆఫ్, ఎట్లా అనంటే రాంగ్ ఫ్రెండ్షిప్స్, రాంగ్ రిలేషన్షిప్స్, ఎవ్రీథింగ్ వాజ్ బిఫోర్ మీ. ఆ 1 year నేను దేవునికి దగ్గర అవ్వాలి అని అనుకుని
ఓకే ఫైన్, ఈ సంవత్సరం దేవుడు నన్ను చాలా వాడుకుంటాడు అనుకున్నాను. బట్ ఆ 1 yearలో ఎవ్రీథింగ్ వాజ్ షాటర్డ్. నేనేమనుకున్నానంటే ఇంకా నా లైఫ్ అయిపోయింది అనుకున్నాను. ఇంకా నేను ఎందుకు పనికిరాను అనుకున్నాను. ఐ కుడ్ హియర్ మెనీ పీపుల్ స్పీకింగ్ ఆఫ్ మీ. నేను పాట పాడినా తప్పే, నేను మాట్లాడినా తప్పే. కొంతమంది అనేవాళ్ళు, ఓహో వీళ్ళకి మైక్ ఉంటే తప్ప మాట్లాడరేమో, వీళ్ళు మైక్ ఉంటే తప్ప పాడరు, అబ్బా వాళ్ళు అలాలే, ఓ వీళ్ళు ఐటమ్ గర్ల్స్, వీళ్ళు పాటలు పాడుతున్నారు అనేవాళ్ళు. చాలా బాధేసేది. ఏంటి ప్రభా, నీకోసం నిలబడితే ఎందుకు ప్రభా ఈ మాటలు అని చాలా బాధేసేది. ఆ తర్వాత మెల్లిగా నేను స్పిరిచువల్గానే ఉన్నాను అనుకున్నాను, కానీ సాతానుడు ఈ స్పిరిచువల్గా వేలోనే నన్ను కొట్టడానికి వచ్చాడు. రాంగ్ ఫ్రెండ్షిప్స్, రాంగ్ రిలేషన్షిప్స్, ఆ వేలోనే వాడు తీసుకొని వచ్చి నన్ను చాలా కృంగదీశాడు. ఎవ్రీథింగ్ వాజ్ షాటర్డ్. ఇంకా ప్రభా అయిపోయింది, నేను పనికి రాను, అసలు నీ పనికి నేను అనుకున్నాను. అసలు నేను పనికి రాను, ఐ నో దాట్ ప్రభా అని చాలా ఏడవడం మొదలు పెట్టాను. అండ్ దెన్ ఒక వన్ ఫైన్ డే ఐ స్టిల్ రిమెంబర్ దాట్, ఇంకా ఐ హ్యావ్ టు ఎండ్ అప్ మై లైఫ్ లార్డ్, బికాజ్ నేను ఇక్కడ ఉంటే నీ నామానికి అవమానం, అందరూ ఏదో అంటున్నారు, సో నీ నామానికి అవమానం, అండ్ నేను ఇప్పుడు ఎక్కడ కూడా మంచిగా బ్రతకలేను, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం, సో నేను చనిపోవడం బెస్ట్ ఏమో అని చెప్పేసి అనుకున్నాను. రాత్రులు ఏడ్చుకుంటూ పడుకునేదాన్ని. అండ్ దెన్ ఒకరోజు వన్ ఫైన్ నైట్ వాట్ ఐ డెడ్ వాజ్, వచ్చాను, సరే ఇంకా చాలా ఏడ్చి ప్రభా ఇంకా వద్దు, నాకు ఈ లైఫ్ వద్దు ప్రభా, నేను ఇంకా పనికిరాను, ఎందుకు ఈ లైఫ్ అని చెప్పేసి ఐ టుక్ ఫ్యూ టాబ్లెట్స్ ఓవర్ దేర్. అక్కడ ఏవో కొన్ని బంచ్ ఆఫ్ టాబ్లెట్స్ ఉంటే ఐ టుక్ ఇట్, వేసేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి పడుకున్నాను. నేను అనుకున్నాను ఇంకా అయిపోయింది, ఐఎమ్ సారీ లార్డ్, నాకు తెలుసు సుసైడ్ అనేది చాలా పెద్ద పాపము, బట్ యు నో వాట్, నేను నరకానికి పోతానని నాకు తెలుసు, బట్ ఐ కుడెంట్ బేర్ దిస్ లార్డ్, ఐఎమ్ సారీ లార్డ్ అని చెప్పేసి ఐ టుక్ దెమ్. నేను వెళ్ళి పడుకున్నాను. నేనేమనుకున్నానంటే పొద్దున వరకు ఐల్ బీ నో మోర్ అనుకున్నాను. సరే చూద్దాం, ఐల్ బీ నో మోర్, ఇంకా సారీ జీసస్ అని చెప్పేసి ఐ వెంట్ అండ్ ఐ స్లెప్ట్. పడుకున్నాను, పొద్దున లేచాను. నేను ఇంకా అయిపోద్ది నా లైఫ్ అనుకున్నాను, బట్ గాడ్ డెంట్ లెట్ మీ టు డై. అప్పుడు చాలా బాధేసింది. యూ డోంట్ వాంట్ మీ టు డై, అండ్ ఇఫ్ ఐ లివ్, ఇంకేవేవో కార్యాలు, ఇంకేమేమో వినిపిస్తున్నాయి ప్రభా, ఇవన్నీ నేను ఎట్లా భరించాలి? వెంటనే మళ్ళీ నేను నా ప్రేయర్ రూమ్లోకి వెళ్ళిపోయి ఐ సరెండర్ మై సెల్ఫ్ టు గాడ్ అండ్ ఐ స్టార్టెడ్ క్రయింగ్. ప్రభా ఎందుకు? ఐ నో లార్డ్, నేను నిన్ను ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ యూ, నేను నిన్ను బ్లేమ్ చేయను, ఎందుకంటే మా సొంత జ్ఞానంతో తీసుకున్నటువంటి డెసిషన్స్ వల్లే ఈరోజు నేను ఇలా ఉన్నాను. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ యూ, బట్ లార్డ్ ఐ డోంట్ వాంట్ టు లివ్ దిస్ లైఫ్ లైక్ దిస్. నేను ఇలా జీవించలేను ప్రభా, నేనేం చేయను, నాకేం అర్థం అవ్వట్లేదు, అటు చావనివ్వట్లేదు, ఇటు బ్రతుకుదామంటే బ్రతకలేను ప్రభా, వాట్ ఈస్ దిస్ అని చెప్పి నేను గట్టిగా దేవుని సన్నిధిలో ఏడుస్తున్నప్పుడు ఐ కుడ్ హియర్ అ వాయిస్ ఫ్రమ్ జీసస్. ఏమని వినిపించింది అని అంటే, బికాజ్ ఐ లవ్ యూ అని. ఎందుకు అని అడుగుతున్నప్పుడు ఐ హర్డ్ అ వాయిస్ సేయింగ్ బికాజ్ ఐ లవ్ యూ. ఆ వాయిస్ విన్నాక ఐ స్టూడ్ స్టిల్. వాట్? బికాజ్ యూ లవ్ మీ? ఎందుకు? మీరు నన్ను ప్రేమిస్తున్నారని నేను ఇలా ఉన్నానా? వాట్స్ దిస్ లార్డ్? వాట్స్ గోయింగ్ ఆన్? నాకేం అర్థం అవ్వట్లేదు. ఇస్ దిస్ యూ స్పీకింగ్ టు మీ? ఇస్ దిస్ యూ స్పీకింగ్ టు మీ జీసస్? ఇఫ్ దిస్ ఈస్ యూ, రిపీట్ ద వాయిస్ ఫర్ 3 times అగైన్ లార్డ్ అని చెప్పేసి నేను అడిగాను. యునో ద సేమ్ వాయిస్, it was repeated for 3 times, because I love you, because I love you, because I love you అని. ఆ వాయిస్ నేను విన్నప్పుడు ఐ వాజ్
I was literally in tears. I was totally in tears. ఎందుకంటే ఒక పాపిని ఆయన దృష్టించి బికాజ్ ఐ లవ్ యూ అంటున్నాడు అని అంటే, ఒక లోకం అంతా కూడా నిందిస్తున్న ఒక వ్యక్తిని బికాజ్ ఐ లవ్ యూ అంటున్నారు అని అంటే, దట్స్ నాట్ అ నార్మల్ థింగ్. ఐ కుడ్ రియలైజ్ దాట్. అప్పుడు దేవుడు అన్న మాట బికాజ్ ఐ లవ్ యూ అని చెప్పి అన్నప్పుడు, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పి ఐ స్టార్టెడ్ క్రయింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. అండ్ దెన్ దేవుడు నాకు చూపిస్తున్నాడు ప్రతి ఒక్కటి. ఐ కుడ్ సీ ఇన్ అ విజన్. నా లైఫ్ని విజన్లో చూపిస్తున్నాడు. నేను చేసిన తప్పులతో సహా దేవుడు నాకు ఎవ్రీథింగ్ గాడ్ ఇస్ షోయింగ్ మీ ఎవ్రీథింగ్ అన్నీ చూపించి దేవుడు ఒక మాట అన్నాడు, నీకు విషయం తెలుసా, నువ్వు ఎంత బాధపడుతున్నావు కదా, ఇవన్నీ నేను నీ జీవితంలో అనుమతించాను. అఫ్ కోర్స్ ఇట్ వాజ్ యువర్ మిస్టేక్ టు మేక్ అ బ్యాడ్ చాయిస్, బట్ దిస్ ఈస్ ఫర్ యువర్ గుడ్. ఐల్ టర్న్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ గుడ్. ఇవన్నీ కూడా నువ్వు అనేక మంది యవనస్తురాల్ని ఓదార్చడానికి, అనేక మంది యవనస్తురాల్ని బలపరచడానికి అని దేవుడు నాతో ఆ రోజున మాట్లాడాడు. అనేక మందిని నేను దగ్గరికి తీసుకొని రాబోతున్నాను అని దేవుడు నాతో మాట్లాడాడు. అండ్ దట్ వాజ్ ద డే విచ్ ఐ టోటల్లీ సరెండర్ మై లైఫ్ టు జీసస్. అన్నిటినీ దేవుడికి అప్పచెప్పాను. అప్పుడు దేవుడు అన్నాడు, ఎస్ అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు కదా, బట్ ఐల్ మేక్ యు అ స్పిరిచువల్ డాక్టర్ అని దేవుడు నాతో మాట్లాడాడు. లార్డ్, దట్స్ ఎనఫ్ ఫర్ మీ. నువ్వు నీ పనిలో నేను ఉంటే చాలు యేసయ్యా, అదొక్కటి నాకు చాలు యేసయ్యా అని చెప్పి దేవునికి నేను సరెండర్ చేసుకున్నాను. ఆ తర్వాత డిగ్రీ అయ్యింది. డిగ్రీలో నా హిందూ ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసేవాళ్ళు. యూనో వాట్, మేము ఆ రోజు నుంచి ఐ టుక్ అ కమిట్మెంట్, నో సినిమాస్, నో సాంగ్స్, నో సినిమా సాంగ్స్, నథింగ్ ఎల్స్ ఇన్ మై లైఫ్. డిగ్రీ ఫ్రెండ్స్, డిగ్రీలో జాయిన్ అయిపోయాను. డిగ్రీ ఫ్రెండ్స్ అందరు నన్ను చూడడం మొదలుపెట్టారు. అండ్ దెన్ మై హిందూ ఫ్రెండ్స్ గాట్ కనెక్టెడ్ టు జీసస్. ఎట్లా అంటే, నేను సువార్త చెప్పలేదు. నేనేం చేసేదాన్ని అని అంటే, కాలేజ్లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా ఐ యూస్ టు ప్రే, ప్రభా మా వాచ్మెన్ని మార్చు, ప్రభా ఈ లెక్చరర్ని మార్చు, ప్రభా మా ఫ్రెండ్స్ని మార్చు. ఐ నెవర్ షేర్డ్ గాస్పుల్ విత్ దెమ్, నేను చెప్తున్నాను, బట్ ఐ ప్రేడ్ ఫర్ దెమ్. అప్పుడు వాళ్ళు నా లైఫ్ని చూశారు. నా లైఫ్ని చూసి, యు నో వాట్, దే స్టార్టెడ్ కమింగ్ టు చర్చ్, దే స్టార్టెడ్ కమింగ్ టు ప్రేయర్ మీటింగ్స్. స్టిల్ నౌ దే ఆర్ కంటిన్యూయింగ్ దేర్ ఫెయిత్. అలా వాళ్ళు సాల్వేషన్లోనికి రావడం జరిగింది. దిస్ ఈస్ ఓన్లీ బికాస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆ తరువాత డిగ్రీ అయిపోయిన తరువాత అండ్ దెన్ నేను ఎంబీఏ చేశాను. ఎంబీఏలో కూడా దేవుడు ఒక ప్రణాళికతో అక్కడికి పంపించి అనేక మంది యవనస్తుల్ని అక్కడ ఆ కాలేజ్లో, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో నేను చదివాను. అక్కడ ఎంబీఏ చేశాను. అక్కడ దేవుడు స్పెషల్గా ఉంచడం ప్రతి విషయంలో. ముందు ఐ వాజ్ అ ఫెయిల్యూర్ ఇంటర్లో, కానీ డిగ్రీలో ఐ వాజ్ అ టాపర్ అండ్ ఎంబీఏలో ఐ గాట్ అ డిస్టింక్షన్. దేవుని యొక్క కృపను బట్టి నేను నా ఎంబీఏ కూడా చదవడం ఎలా చదివాను అనంటే, ఐ యూస్ టు బీ ఇన్ హోల్ నైట్ ప్రేయర్స్కి వర్షిప్ చేయడానికి నేను వెళ్ళిపోయేదాన్ని. అక్కడికి వెళ్ళిపోయి హోల్ నైట్ ప్రేయర్స్లో కూర్చొని ఉండి, ఐ వాజ్ విత్ మై అత్త అండ్ మామ, మా డాడీ వాళ్ళ చెల్లె వాళ్ళ దగ్గర నేను ఎక్కువ రోజులు ఉన్నాను. వాళ్ళ దగ్గర నా ఫెయిత్ గ్రో అయ్యింది. దోస్ బోత్ వాళ్ళు నాకు ఫౌండేషన్ వేశారు. సిస్టర్ శ్రీలత తొగరు శామ్యుయల్ అబ్రహాం గారు, వీళ్ళిద్దరు దగ్గర నేను ఉండేదాన్ని. వాళ్ళు చాలా నేర్పించేవాళ్ళు. వాళ్ళ దగ్గరే ఉండేదాన్ని, వర్షిప్ చేసేదాన్ని చర్చెస్. అండ్ దెన్ చాలా దగ్గరికి, చాలా స్థలాలకి వెళ్ళి వర్షిప్ చేస్తూ వచ్చేదాన్ని. అండ్ దెన్ ఆ టైంలో కూడా నా సెమిస్టర్స్ అప్పుడు కూడా నేనేం చేసేదాన్ని అంటే, రాత్రంతా హోల్ నైట్ ప్రేయర్లో ఉండి మార్నింగ్ వెళ్ళి ఒక గంట సేపు మాత్రమే చదువుకొని వెళ్ళి నేను ఎగ్జామ్ రాసి వచ్చేదాన్ని. యు నో వాట్, సమ్ టైమ్స్ గాడ్ యూస్ టు రివీల్ ద క్వశ్చన్ పేపర్ టు మీ. నాకు అది వండర్ అనిపించింది. క్వశ్చన్ పేపర్ అంటే ఈ ఆన్సర్ వస్తుంది, ఈ క్వశ్చన్ వస్తుంది, రీడ్ ఇట్ అని పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరాన్ని వినిపించేవాడు.
ఇట్ వాజ్ అమేజింగ్. ఓ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్ అనుకున్నాను. అండ్ దెన్ అలా నేను నా MBA కూడా కంప్లీట్ చేసి అండ్ దెన్ అమెజాన్లో ఒక 6 months జాబ్ చేశాను. 6 months జాబ్ చేసిన తర్వాత ఐ గాట్ మ్యారీడ్ టు పాస్టర్ ఎబినేజర్ పాల్ గారు, అండ్ హీ ఈజ్ అ బ్లెస్సింగ్ ఇన్ మై లైఫ్. మై ఫ్యామిలీ ఈజ్ అ బ్లెస్సింగ్ ఇన్ మై లైఫ్. చాలామంది తీసుకునే రాంగ్ డెసిషన్ ఎక్కడో తెలుసా? మ్యారేజ్ విషయంలో. యవనస్తులు ఎవరు చూస్తున్నారో నాకు తెలీదు. ఐఎమ్ టెలింగ్ యూ దిస్. నేను ఈయనని మ్యారేజ్ చేసుకునే ముందు 71 days ఫాస్టింగ్ చేశాను. అండ్ ఐ గాట్ అ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. అండ్ దెన్ దేవుడు నాతో క్లియర్గా దర్శనంలో మాట్లాడారు. ఏమనంటే, నువ్వు సమాధానము గల దానవై ఇక్కడ నుంచి తోడుకొని పోబడతావు అని చెప్పి మాట్లాడాడు. నేను నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ తొట్టిని, ఎవ్రీథింగ్ ఐ బ్లెస్ అని చెప్పేసి మ్యారేజ్ విషయంలో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఈయన గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు. అండ్ దెన్ చాలామంది చేసే తప్పు మ్యారేజ్ విషయంలోనే. సో యవనస్తులారా, I'm giving you a suggestion. When you have a good family, దేవుడి కొరకు నువ్వు వాడబడాలనుకుంటున్నావు కదా, నీకు మంచి ఫ్యామిలీ వస్తే దట్ యాడ్స్ ఏమంటారు, నీకు మంచి సపోర్ట్, మంచి ఎంకరేజ్మెంట్ నీకు ఉంటుంది. ఈ మ్యారేజ్ అనే చిన్న విషయంలో నువ్వు తప్పు చేస్తే హోల్ లైఫ్ నువ్వు సఫర్ అవుతావు. డోంట్ డూ దాట్. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, చాలా గట్టిగా చెప్తున్నాను. ఐ హ్యావ్ అ వెరీ ఎంకరేజింగ్ హస్బెండ్. ఐ హ్యావ్ అ వెరీ సపోర్టివ్ ఫ్యామిలీ. మా మామయ్య కానీ, మా అత్తయ్య కానీ, మా ఆడపడుచులు కానీ, మా హస్బెండ్ కానీ, దే ఆర్ అ బ్లెస్సింగ్ టు మీ ఇన్ మై లైఫ్. దే నెవర్ స్టాప్ మీ టు మూవ్ ఫార్వర్డ్. నేను పెళ్ళి కాకముందు ఒక గ్రూప్ స్టార్ట్ చేశా, గాడ్స్ చూసన్ గ్రూప్ అని. ఆ గ్రూప్ ద్వారా అనేక మంది ఆడపిల్లలు బలపడ్డారు. ఐ థాట్ అయిపోయింది, ఇంకా ఎవ్రీ మంత్ మీటింగ్స్ అవుతాయి, అయిపోయింది, ఇంకా పెళ్ళయిందంటే ఇంకా ఇది ఆగిపోతుంది, ఎవరు సపోర్ట్ చేస్తారు పెళ్ళి అయిన తర్వాత, వాళ్ళ మినిస్ట్రీ అంటారు, అదంటారు, ఇదంటారు అని. యు నో వాట్, అది ఇంకో నెక్స్ట్ లెవెల్లోకి ఎప్పుడు వెళ్ళింది అంటే నా పెళ్ళి తర్వాతే. hundreds of girls, 7 groups ఈరోజు ఉన్నాయి. hundreds of girls are into it and they are really blessed. నేను ఇది గట్టిగా చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే ఇది నేను చేయలేదు, ఇది యేసయ్య చేశాడు. బ్రోకెన్ స్టేజ్లో ఉన్నప్పుడే దేవుడు ఈ గ్రూప్ గురించి నాతో మాట్లాడారు. అనేక మంది యవనస్తులని నువ్వు బలపరచాలి కాబట్టి క్రియేట్ ఎ గ్రూప్ అని. ఏం పెట్టాలి ప్రభు అంటే, గాడ్స్ చూసన్ అని పెట్టు. దే ఆర్ చూసన్. గ్రూప్లో ఉన్న ప్రతి బిడ్డను నేను చూస్ చేసుకొని వాడుకుంటాను అని చెప్పి దేవుడు నాతో మాట్లాడారు. అండ్ టిల్ టుడే ఇట్స్ రన్నింగ్. మొన్న రీసెంట్గా ప్రీతా జడ్సన్ ఆంటీ గారితో మీటింగ్ పెట్టాం. అండ్ దెన్ షెల్లీ రెడ్డిని కూడా పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. ఇలా ఎవ్రీ ఇయర్ కూడా మంచి మీటింగ్స్ పెడుతూ అనేక మందిని బలపరుస్తూ ముందుకు నడిపించడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు. దానికి కారణం నా వెనకాలన్న నా ఫ్యామిలీ. ఈరోజు నువ్వు పెళ్లి విషయంలో మాత్రం అస్సలు తొందరపడకు ప్రియ సహోదరి. ఎస్పెషల్లీ నీ కాలింగ్ ఉందా, వెయిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నీకు దర్శనం చూపిస్తే కాదమ్మా, నీకొక్కదానికే వాక్యం వస్తే కాదమ్మా, నీ గురించి నీ సేవకులు చెప్పాలి. కన్ఫర్మేషన్ ఇస్ మస్ట్. దేవుడి చిత్తం ఏంటా అని కన్ఫ్యూజన్లో ఉన్నావేమో. దేవుడి చిత్తం ఏంటో తెలుసా? వాక్యం ద్వారా దేవుడు నీకు కన్ఫర్మ్ చేస్తాడా? దట్ ఈస్ ద ట్రూ థింగ్. అడుగు దేవుడిని, ఎన్ని కన్ఫర్మేషన్స్ అడుగుతావో అన్ని కన్ఫర్మేషన్స్ అడుగు. ఈ రోజు వరకు నా జీవితంలో నేను ప్రతి ఒక్క దానికి కన్ఫర్మేషన్ అడిగాను. అందుకే ఈరోజు ఈ సెల్వికా పాల్ టుడే షీ ఈస్ హియర్ బిఫోర్ యూ స్పీకింగ్ విత్ యూ. ఇఫ్ నాట్, ఆ వర్డ్ లేకపోతే, దేవుడు లేకపోతే నేను ఉండకపోయేదానిని. సో ఈరోజు వాట్ ఐ యామ్ ఇస్ బికాస్ ఆఫ్ గాడ్. ఇంకా చాలా ఉంది, బట్ ఇట్స్ టేక్ హ్యూజ్ టైమ్ టు షేర్. చాలా మంది బలపడుతున్నారు అని అంటే నా వల్ల కాదు. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క కృపను బట్టియే. హల్లెలూయా. దీన్ని చెప్తూ నేను వాక్యంలోనికి నేను ఎంటర్ అవుతాను.
ఈ డేస్ ఏం డేస్ అంటే లాస్ట్ డేస్. ఈ లాక్డౌన్కి ముందు దేవుడు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఏమని అనంటే, ఐ షేర్డ్ ఇట్ ఆన్ మై వాల్ కూడా. ఏమని ఇచ్చాడు దేవుడు అనంటే, ఒక దూత వచ్చి నన్ను చాలా ప్లేసెస్కి తీసుకెళ్ళి, ఇదిగో అక్రమం చూడు, అన్యాయం చూడు ఎంత జరుగుతుందో, కామము పెరిగిపోతుంది, ఇవన్నీ పెరిగిపోతున్నాయి, నా రాకడ చాలా దగ్గర ఉంది, బట్ దే ఆర్ స్టిల్ నెగ్లెక్టింగ్. ఎక్కువగా వీళ్ళందరి ఆత్మల కొరకు ప్రార్థన చేయని దేవుడు నాతో మాట్లాడాడు. సరే ప్రభువా అనుకున్నాను. ఆ తరువాత ఇంకొక కళ నాకు పడింది. ఏంటి అని అంటే, దాంట్లో దేవుడు నాతో క్లియర్గా మాట్లాడుతున్నాడు, నేను త్వరగా రాని ఉన్నాను, సిద్ధపడు, అందరినీ సిద్ధపరచు అని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇంకొక రోజు మేము హైదరాబాద్ నుంచి తణుకు ట్రావెల్ చేస్తున్నాము. ఆ రోజు ఐ వాజ్ స్లీపింగ్ బస్సులో నేను పడుకొని ఉన్నాను. అండ్ ఐ కుడ్ క్లియర్లీ సీ అ విజన్. ఏమని అనంటే, దూతలు బూరలు పట్టుకొని ఊదుతూ ఉన్నాయి. ఆ బూరల శబ్దం నాకు వినిపిస్తుంది. అండ్ దేవుడు మళ్ళీ నాతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను త్వరగా రానే ఉన్నాను అని. ప్రభువా, ఇన్నిసార్లు చెప్తున్నారు మీరు త్వరగా రానే ఉన్నారు అని. అఫ్ కోర్స్ లార్డ్, అందరికీ చెప్తున్నాం. ప్రభువా, నేను ఇంకా ఏం చేయాలి? దేవుడు అంటున్నాడు, ఇంకా ప్రసవ వేదన పడి ఆత్మల్ని కను, ఇంకా ప్రసవ వేదన పడి ప్రార్థన చేయు అని. ఓకే ఫైన్ లార్డ్ అనుకున్నాను. అండ్ దెన్ ఈ లాక్డౌన్ స్టార్ట్ అయ్యింది. అండ్ ఎవ్రీథింగ్ ఇఫ్ వి అబ్జర్వ్, చాలా మట్టుకు కూడా దేవుడి యొక్క రాకడికి సూచనలు చాలా సమీపంగా ఉన్నది. ఇప్పుడు మనం చేసే పని ఏమై ఉండాలి అనంటే, టు బీ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ఎవ్రీ టైమ్, ఎవ్రీ మూమెంట్. ఈ లాక్డౌన్లో కూడా చాలా మంది ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈవెన్ క్రిస్టియన్స్, దే డోంట్ నో, చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు దేవుని యొక్క రాకడ అంటే. యు నో వాట్, అందుకు దేవుడు అలా జీవించడానికి నిన్ను పిలుచుకోలేదు దేవుని ప్రియమైన బిడ్డ. దేవుని యొక్క వాక్యంలో బలపడడానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఆయన రాకడ కొరకు సిద్ధపడమని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. యు మూవ్ ఫార్వర్డ్, బీ అట్ ద ఫీట్ ఆఫ్ ద గాడ్, బీ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. ఇదిగో నా జీవితాన్ని తీసుకొని దేవుడు వాడుకున్నాడు. దీనికి కారణం ఆయన పాదాల చెంత నేను ఎప్పుడు ఉండాలని సరెండర్ చేసుకున్నాను కాబట్టి. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలనే ఆశతో, ఆయన ఒక్కడే కావాలి అనే ఆశతో ఉన్నాను కాబట్టి. వెన్ యూ సరెండర్ యువర్ లైఫ్ టు గాడ్, గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ స్టోరీ. గాడ్ విల్ యూజ్ యూ. వెన్ యూ వాంటెడ్ టు బీ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క పాదాల చెంతను ఉండాలి అనుకున్నప్పుడు, ఆయన యొక్క ప్రేమలో నువ్వు ఉండాలి అనుకున్నప్పుడు, ఆయన నీ జీవితాన్ని మార్చివేసే దేవుడై ఉన్నాడు. ఇదిగో ఒక వచనం చూద్దాం. యోహాను సువార్త 1 మనం చూస్తాం. మగ్దలేని మరియా గురించి రాసిపెట్టింది. ఐ నో దాట్ మీ అందరికీ దీని గురించి తెలుసు. జాన్ 11:12 రాసిపెట్టి ఉంటుంది. It was that Mary which anointed the Lord with ointment and wiped his feet. ఒక్క నిమిషం. జాన్ 12:1-8 మనం చూస్తాం. ఏమని అనంటే, అత్తరు బుడ్డుని తెచ్చి మగ్దలేని మరియా దేవుని యొక్క పాదాలని అభిషేకించినట్టుగా మనం చూస్తున్నాం. అఫ్ కోర్స్ మనందరికీ తెలుసు ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని. ఇంకో దగ్గర పిలువబడుతుంది. ఏమని అంటే, ఈమె పాపాత్మురాలైన స్త్రీ అని ఆమెని సంబోధించినట్టుగా చూస్తున్నాం. ఆమె లైఫ్లో మేబీ షీ హ్యాస్ మెనీ స్ట్రగుల్స్ ఇన్ హర్ లైఫ్. మేబీ షీ హ్యాస్ గాన్ త్రూ మెనీ స్ట్రగుల్స్. కానీ యు నో వాట్, ఎప్పుడైతే దేవుడు ఆమెని దేవుడి పాదాల చెంతకు వచ్చి ఆమె కూర్చోవాలి అని నిర్ణయించుకుందో, హర్ లైఫ్ వాజ్ చేంజ్డ్.
ఆమె జీవితం మారిపోయింది. బహుశా ఇక్కడున్న చాలామంది స్త్రీలు చాలామంది ఏమని ఆలోచిస్తారంటే, నాకు ఇంకేం పని ఉంది, పిల్లల్ని చూసుకో,